హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీలో 10th ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ 10th ఫలితాల్లో విద్యార్థుల్లో తీవ్రమైన గందరగోళం అయితే నెలకొని ఉంది. ఎలా అంటే చాలామంది విద్యార్థుల్లో ఏదైతే స్కూల్ డేస్లో టాపర్గా ఉండి అలాగే క్లాస్లో కూడా టాపర్గా ఉన్న విద్యార్థులకి అన్ని సబ్జెక్టులో దాదాపు 80-90 మార్కులు వచ్చి కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వటం అయితే జరుగుతుందన్నమాట. దాదాపు మ్యాక్సిమం 10th విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఏదైతే ఈ 10th ఏదైతే మూల్యాంకనం ఉంటుంది కదా, పేపర్లు దిద్దుతారు కదా, ఈ పేపర్లు దిద్దడంలో తప్పు జరిగింది. అందుకోసమే విద్యార్థుల మార్కుల్లో ఇంత తేడా ఉంది. వాళ్ళు మెరిట్ స్టూడెంట్లో కూడా ఏదో ఒక సబ్జెక్ట్లో దాదాపు అన్ని సబ్జెక్టులో 90 వచ్చి ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అయితే దీని మీద అయితే తీవ్ర స్థాయిలో విద్యార్థులు తల్లిదండ్రులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఏదైతే రాష్ట్ర చరిత్రలోనే 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అంటే మాకు రావాల్సిన మార్కుల కన్నా తక్కువ వచ్చినాయి, పేపర్లు దిద్దటంలో తప్పు జరిగిందని చెప్పేసి 60% మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారు. అంటే 10th ఫలితాల్లో ఎంత తప్పిదాలు జరిగినాయో మనమైతే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుంది ఏంటంటే ప్రభుత్వం రికార్డుల కోసం విద్యార్థుల యొక్క జీవితాలనే ఫలంగా పెడుతున్నారు. ఏదైతే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకొచ్చి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పేపర్లు దిద్దించాలి అన్న లక్ష్యంతో ఇంత ఒత్తిడి పెట్టడం వల్లే విద్యార్థుల యొక్క మార్కుల్లో ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది. చాలా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఏదైతే 10th క్లాస్ మీద ఉండే అడ్మిషన్లు కోల్పోతున్నారు. ఇదంతటికి కారణం ప్రభుత్వ తప్పిదమే అని చెప్పేసి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అటువైపు జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ రికార్డు కోసం ప్రభుత్వ చేతగంతనం వల్ల ఇలా తక్కువ టైంలో పేపర్లు దిద్దేయటం వల్ల ఇంత ఒత్తిడికి గురై విద్యార్థులు తీవ్రస్థాయిలో నష్టానికి గురవుతున్నారు. అలాగే చాలామంది సున్నితమైన విద్యార్థులు సూసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రభుత్వానికి రికార్డులు ముఖ్యం కాదు. ప్రభుత్వానికి విద్యార్థులకి సరైన పద్ధతిలో కరెక్ట్ అయిన రీతిలోనే విద్యార్థులకి ఫలితాలు అందించడం ముఖ్యం. ఏదేమైనా కానీ దాదాపు ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర చరిత్రలో 60,000 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారంటే అక్కడ తప్పులు జరిగినాయని క్లియర్గా కనిపిస్తుంది. అలాగే 11 రీవాల్యుయేషన్ చేసుకున్న వాళ్ళలో 11,000 మందికి మార్కులు పెరిగినాయి అంటే ఇక్కడ 11,000 మందికి రీవాల్యుయేషన్లో మార్కులు పెరిగినాయి అంటే 11,000 మంది పేపర్లో ఏదైతే పేపర్లు దిద్దే వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి చాలా విద్యార్థి సంఘాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. ఇలాంటి రికార్డుల కోసం విద్యార్థుల యొక్క జీవితాలను బలి చేయడం కరెక్టేనా అన్నట్లుగా కొన్ని విమర్శలు కూడా ప్రభుత్వం మీద అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.